హాయ్ హలో దిస్ ఈజ్ కీటాక్స్. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో పాన్ ఇండియా హీరో కావాలనుకుంటున్నారా? తమిళనాడు, కేరళ లాంటి ఇష్యూస్ దాటిన తర్వాత ఇప్పుడు శర్మిష్ఠ వ్యవహారంలో ట్వీట్లు చేసిన తర్వాత, ప్రకటనలు వస్తున్న తర్వాత ఇదే డౌట్ వస్తోంది. బీజేపీ ఐడియాలజీని భుజాన వేసుకుని పవన్ నడిపిస్తున్న పొలిటికల్ గేమ్ ప్లాన్ ఇంపాక్ట్ జనసేన భవిష్యత్తు మీద ఎలా ఉండొచ్చు, ఏపీ రాజకీయాల మీద ఎంతవరకు ప్రభావం చూపొచ్చు, ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో డోంట్ మిస్ టిల్ ద ఎండ్. ఉప ముఖ్యమంత్రిగా తొలి ఏడాది పూర్తి చేసుకోబోతున్న పవన్ కళ్యాణ్ ఈ 1 year లో తీసుకున్న మేజర్ డెసిషన్ ఏముంది అని వెనక్కి తిరిగి చూస్తే గనక అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు అనే దానికంటే కూడా పొలిటికల్ గా ఆయన తీసుకున్న స్టాండ్, మాట్లాడుతున్న విధానాలే ఎక్కువ సౌండ్ వస్తూ ఉన్నాయి. ఎస్, సనాతనమనో లేదంటే గనక బీజేపీ కోర్ ఐడియాలజీని భుజాన వేసుకోవటం మీద పవన్ కళ్యాణ్ చాలా చొరవ చూపిస్తూ ఉన్నారు. దక్షిణాది ఆలయాలన్నీ తిరగడమే కాదు, ఇప్పుడు బెంగాల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ అరెస్ట్ విషయంలో పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయిన తీరికి, బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రెస్పాండ్ అయిన తీరికి మధ్య ఒక సిమిలారిటీ కనబడుతుంది. కంగనా లాగే పవన్ కూడా అగ్రెసివ్గా సినిమా ఇండస్ట్రీ ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి చెలరేగిపోయినట్టుగా రెస్పాండ్ అయ్యారు. కంగనా అంటే బీజేపీ ఎంపీ కాబట్టి ఆమె మాట్లాడుండొచ్చు, కానీ బెంగాల్లో జరిగిన విషయం మీద ఏపీలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వడము అనేదే ఇక్కడ అసలు పాయింట్. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఇప్పుడు మేజర్గా 3 రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు మాట్లాడారు. తమిళనాడు, కేరళ, బెంగాల్. ఈ 3 రాష్ట్రాల్లోనూ త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ ఆ రాష్ట్రాల మీద గట్టిగానే హోప్స్ పెట్టుకుంది. అంటే నేను మీకు స్టార్ క్యాంపెయినర్ అవుతా, ఐఆమ్ హియర్, యూజ్ మీ అని చెప్పాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్టుగా అర్థమవుతుంది ఇది చూస్తే, క్లియర్. కానీ ఇక్కడ థింక్ పొలిటికల్లీ అనే ఒక మాట ఉంటుంది కదా, ఆ కోణంలో ఆలోచిస్తే మాత్రం పవన్ కళ్యాణ్ స్ట్రాటజీకి ఎంత వెయిటేజ్ ఉంది అనేది తెలిసిపోతుంది. మన సొంత ఐడియాలజీ, మన సొంత ఐడెంటిటీ, మన సొంత సిగ్నిఫికెన్స్ ని చెప్పే నినాదము, విధానము ఉంటే గనక మన పార్టీ, మన భవిష్యత్తు ఫ్లరిష్ అయ్యేందుకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలా కాకుండా మిత్రపక్షమనో లేకపోతే అడ్వాంటేజ్ ఉంటుందనో ఎదుటి పార్టీ విధానాన్ని భుజాన వేసుకుంటే గనక ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఉన్నంత కాలం మనం లైమ్ లైట్ లో ఉంటాం. వన్స్ ఆ పార్టీకి ఛాలెంజెస్ మొదలైతే ఎలాంటి స్ట్రక్చరు, సిస్టము మనకి పొలిటికల్గా లేకపోతే ఎగ్జిస్టెన్సే క్వశ్చన్ మార్క్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పైగా పవన్ కళ్యాణ్ బీజేపీ కోర్ ఐడియాలజీని మాట్లాడే ముందు ఒక ఈక్వేషన్ మిస్ అవుతున్నారు అనేది క్లియర్. ఏపీ అనే రాష్ట్రంలో మీరు రాజకీయాలు చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏపీలో బలంగా ఉంటేనే మిగతా రాష్ట్రాల్లో మిగతా విషయాలు మాట్లాడగలుగుతారు. మరి ఏపీలో బలపడాలంటే ఏముండాలి? రాజకీయ నినాదాలు, ప్రకటనలు సరిపోతాయా? పర్ఫార్మెన్స్ కావాలా? పర్ఫార్మెన్స్ కావాల్సిందే. అందుకోసమే మీరు చూడండి, దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఎమోషన్ గురించో, దేశభక్తి గురించో, హిందుత్వ గురించో మాట్లాడే మోడీ, బీజేపీ ఏపీలో మాత్రం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఏపీలో ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశామనో లేదంటే కనుక ఎలాంటి అసిస్టెన్స్ ఇస్తున్నామనో, ఏపీ కోసం ఏమైనా చేస్తామనో చెప్పడానికి మోడీ ట్రై చేస్తున్నారు తప్పితే మిగతా రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా ఉత్తరాదిలో అనుసరిస్తున్న విధానాల్ని ఏపీకి అప్లై చేయాలి అని మోడీ కానీ బీజేపీ కానీ అనుకోవట్లేదు. ఎందుకంటే ఏపీకి సంబంధించినంత వరకు పర్ఫార్మెన్స్ స్పీక్స్ అనేది మోడీకి, బీజేపీకి తెలుసు. తాను నమ్మి అనుసరిస్తున్న పార్టీనే అలా ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఇలాంటి నినాదాలు, విధానాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? రాజును మించిన రాజభక్తి లాగా బీజేపీని మించిన హిందుత్వ, దేశభక్తి విధానాలు మాట్లాడి పవన్ కళ్యాణ్ ఏం చెప్పదలుచుకున్నారు? ప్లీజ్ డూ షేర్ యువర్ ఒపీనియన్. దిస్ ఈజ్ కీటా.